మామిడికాయ పులిహోర కోసము బియ్యము, పచ్చిశనగపప్పు, ఉప్పు, పసుపు, నూనె కలిపి అన్నము ఉడికించుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేయించుకోవాలి. పచ్చి మామిడికాయ తురుమును కూడా 1 నిమిషము వేయించుకోవాలి. జస్ట్ సేమ్ చింతపండు పులిహోర లాగానే చింతపండు బదులు పచ్చి మామిడికాయ తురుము వాడతాం అంతే. కొత్తిమీర, కరివేపాకుతో సహా రెగ్యులర్ తడక వేయాలి. ఇప్పుడు అన్నీ కలిసి అన్నానికి బాగా పట్టేటట్టు కలపాలి. 6 చిన్న గ్లాసుల బియ్యానికి ఒక చిన్న గ్లాసుడు పచ్చిశనగపప్పు వేస్తే ఎంత క్వాంటిటీ అయ్యింది. దీనికి 5 చిన్న మామిడికాయల తురుము కరెక్ట్గా సరిపోయింది. కళ్ళుప్పు 3 స్పూన్లు, ఉప్పు అన్నం ఉడికేటప్పుడు 3 స్పూన్లు, మళ్ళీ పోపులో ఒక 2 స్పూన్లు, మొత్తము 5 గరిటెలు. నేను అసలు మెషర్ చేయను, అప్రాక్సిమేట్గా వేసేస్తాను. బిగినర్స్ కోసము కొలత చెప్తున్నాను.